అయ్యగారు వందనాలు. ఓఫిరయ్య గారికి ప్రత్యేక వందనాలు. నా పేరు పాల్ అండి. మాది సత్తెనపల్లి దగ్గర. సత్తెనపల్లిలో ఒక పాస్టర్ గారు రోగంతో వచ్చిన ప్రజలను బాప్సం తీసుకుంటేనే ప్రార్థన చేస్తానని చెప్పి ఒక వ్యక్తికి రక్షణ విషయంలో ఏ అవగాహన లేకుండానే ఎన్నోసార్లు బాప్సం ఇస్తున్నాడు. స్వస్థతల పేరిట వచ్చిన వారందరికీ బాప్సం తీసుకుంటేనే ప్రార్థన చేస్తాను అంటున్నాడు. రోగంతో మరణానికి దగ్గరలో ఉన్నవారికి కూడా నీటిలో ముంచి బాప్సం ఇస్తున్నాడు. ఇలా చేయడం ఎంతవరకు వాక్యానుసారం? ప్రజలు మోసపోతున్నారా? మీ మీ అభిప్రాయం చెప్పండి అయ్య గారు. చాలామంది సేవకులు ఆయన విషయంలో బాధపడుతున్నారు. నేను కూడా బాధపడుతున్నా. మేము కూడా బాధపడుతున్నాం. ఎంత మాత్రము వాక్యానుసారం కాదు. ఇంకా దాంట్లో మళ్ళీ రెండో మాటే లేదు, రెండో అభిప్రాయమే లేదు. అసలు బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలంటే ముందు సువార్త విని తాను పాపినని గ్రహించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసయ్యా నాకు రక్షణ దయచే, నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేసుకున్న వాళ్లకు బాప్తిస్మం ఇవ్వాలి. అంతేగాని నేను స్వస్థత ప్రార్థనలు చేయాలంటే నేను బాప్తిస్మం ఇవ్వాలి, బాప్తిస్మం పొందితేనే అని అంటే మరి వాడి మారు మనసు లేనివాడు బాప్తిస్మం ఇస్తే ఆ ఆత్మ పాడైపోతుంది కదా. కనుక ఆ పాస్టర్ గారు ఎవరో కానీ మరి చాలా తప్పు చేస్తున్నారు. నేను అంగీకరించను, దేవుడు అంగీకరించాడు. న్యాయపీఠం ముందు ఆయన చాలా భయంకరంగా లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.